నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ బాలికల వసతి గృహంలోని విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు. వ్యాయామోపాధ్యాయులు సుభాన్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పడబాగ కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకుల డిమాండ్. హాస్టల్ నందు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాన్ని పరిశీలించారు వైకాపా విద్యార్థి విభాగ అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలోని విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు సుభాన్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించాలని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీధర్ డిమాండ్ చేశారు. యూనిఫామ్ వేసుకురాలేదని ఉద్దేశంతో ఎస్సీ బాలికలను గుంజులు తీయించడమే కాకుండా వారిపై కారుతో దాడి చేసి అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న మేరకు మురళీధర్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. అయితే అప్పటికే అక్కడే ఉన్న పోలీసులు వైఎస్ఆర్ పార్టీ నాయకులను పాఠశాలలోకి అనుమతించలేదు. దీంతో ఉపాధ్యాయుల్ని బయటకు పిలిచి వారితో మాట్లాడారు. పేద విద్యార్థులకు ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, పాఠశాలలో విద్యార్థుల్ని గుంజులు తీస్తున్న సమయంలో పలువురు ఉపాధ్యాయులు కన్నుంచకపోగా హేళన చేయడాన్ని ఖండించారు. అలాంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉపాధ్యాయులు చూసుకోవాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు హితవు పలికారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎర్రగాటి మధుసూదన్ రెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి, వేమారెడ్డి, షన్నీల్ రెడ్డి, శశిరెడ్డి, పాముల సురేంద్ర, సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి నైతిక ధైర్యం ఇవ్వడానికి కదండి పిల్లలు డెమోక్రసీ కదా. నైతిక ధైర్యం ఇవ్వడానికి నా బాధ్యతలు వచ్చాను. దానికి రాష్ట్ర వెళ్ళి ఏడు చెప్తాడు ఇక్కడ నుంచి కదలొద్దన్నా అయిపోతుంది. అనారోగ్యంగా ఉందని చెప్పి అది అవుతా ఉంది. అదే వాళ్ళు ఎక్కడ పుణ్యుల్లో వెళ్ళిపోతుంది. జరుగుతూ ఉంటుంది కదా, మీరు దగ్గరే కదా. తర్వాత మధ్యాహ్నం నుంచి మేడం గారికి ఇన్ఛార్జ్ మామూలుగా 4 వరకే సార్. 4 ఎక్స్ట్రా క్లాస్ కండక్ట్ చేస్తాం. మార్నింగ్ 8 నుంచి తీసుకుంటాం. 4-5 మేడం గారికి వెంటనే తెలుస్తా సార్. నేను తీసుకెళ్తాను. జరుగుతూ ఉంది కదా, ఓపెన్గానే జరుగుతుంది కదా. మిమ్మల్ని పట్టుబట్టాలని కాదు, టీచర్స్ అందరూ సార్ ఆన్లైన్ బ్యాచింగ్ సార్ క్లాసులు పిల్లలు అవన్నీ చెప్పడం చూస్తుంటే, అది వీడియోలో చూస్తుంటే చాలా బాగా వస్తుంది. మనం ఎక్కడన్నా ఇంత అనాధికారికంగా ఉన్నామో అని బాధ వేస్తాం. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నాక తర్వాత నేను ఎంక్వైరీ చేస్తున్నాను. వెంటనే నాకు ఫోన్ చేశాను. అందరికి రిపోర్ట్ పెట్టేసి నేను రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ ఇవ్వబట్టే పబ్లిక్ అంతా చెప్తే చూసాం. అంతా కూడా ఈరోజు నైట్ సెకండ్ హాస్పిటల్స్ ఉన్నామంటే అదంతా బేస్ మా హెడ్ మాస్టర్ టీచర్స్ చెప్పేవాళ్ళు. అసలు మహిళలు జరిగింది కదా, మీరంతా ఉన్నారు కదా, జాగ్రత్త
అందరూ ఆన్లైన్ అటెండెన్స్ వితిన్ 5 minutes లో పిల్లలు క్లాసెస్ పెట్టేస్తారు. 9:20 కల్లా కూడా అఫీషియల్ గా అటెండెన్స్ నోట్ అవుతుంది. ఒక్క బిడ్డ నాకు కంప్లైంట్ చేసింది, మెయిన్ యాక్షన్ తీసుకుంటాను. మా రైతులు చెప్పాలంటే ప్రజలు భయపడతారు. అలా వ్యక్తికి రోజు ఒక క్లాస్ పిల్లల్ని ఇంటికి వచ్చి నాకు అవసరం లేదు. క్లాస్ పెట్టారు, ఏదైనా టీషర్ట్ అన్నీ చెప్తాను. ఇది ఎంత చెప్పలేదు. పనిష్మెంట్లో కూడా కొంతమంది 26వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు గురుకులం పాఠశాలలో చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థిని ఎస్పీ హై స్కూల్లో మరి పీఈటీగా పనిచేస్తున్నటువంటి మా భాష అనే మాస్టర్ గారు కొంచెం పిల్లల మీద అమానుషంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి రావడంతో మేము నిన్న అందుబాటులో లేకుండా పోయినాం. బయట ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో పుట్టిన బయలుదేరి ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం కూడా ఈ విషయాలు తెలిసి మరి అతనికి సస్పెండ్కి రికమెండ్ చేశారని తెలిసింది. పోలీసు వాళ్ళు కూడా మరి వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. నిజంగా ఇట్లాంటి ఈ కాలంలో ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించడం ఎవరికి కరెక్ట్ కాదు. అతను చేసిన తప్పు ఈరోజు అందరూ స్టాఫ్ అంతా కూడా మరి భారం మోయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు పబ్లిక్లో చులకన అయిపోయినారు. ఇది కరెక్ట్ కాదు. నేను వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాను, తప్పు జరగకముందే మనం ప్రివెంట్ చేయాలి. ఆ వాతావరణంలో అందరినీ కూర్చొని పెట్టి మరి గుంజలు తీపిస్తున్నప్పుడు అందరు టీచర్లు కూడా చూసుంటారు కదా, మీరు నాకు సంబంధం లేదని అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించుకోమని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదేమైనా ఇది అందరూ తలదించుకునే విషయం అయిపోయింది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి. ఆ రకంగా మరి ఎంక్వైరీ కమిటీ స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ని ఎంక్వైరీ కమిటీ వేసి నిజంగా అతను మరి వాళ్ళ పిల్లలు చెప్తున్న విషయాలన్నీ చూస్తే చాలా బాధాకరం. క్షమించరానటువంటి తప్పుగా భావించాలి. అది వాళ్ళతో ఎంక్వైరీలో కానీ అట్లాంటి వాతావరణం వస్తే సస్పెన్షన్ కాదు, టెర్మినేట్ చేసినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ఇంత బాధాకరమైన విషయం. ఆ తల్లిదండ్రుల కోత, చిన్నపిల్లలు దైవంతో సమానం, వాళ్ళు పడిన మానసిక క్షోభ, మానసిక బాధ అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు టీచర్లందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, బుక్లో ఉన్న విషయాలే చెప్పి మీరు చేతులు ముట్టుకోకుండా నైతికంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి, నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలి. స్కూల్లో నుంచి పిల్లలు వచ్చే లోపల వాళ్ళ నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ భవిష్యత్తులో జీవితాల్లో అడుగుపెట్టే విధంగా తయారు చేయాలి ధైర్యంగా. ఆ వాతావరణంలో ముందుకు పోవాలని ఉపాధ్యాయులందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఏదేమైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎవరు కూడా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఒక మంచి కమిటీ దీని మీద ఎంక్వైరీ చేసి పోలీసు వారి సహకారం కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకొక ఉత్తరత ఏం జరగకుండా ఉండే విధంగా యాక్షన్ జరగాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలోని సుమారు 50 మంది బాలికల పట్ల క్రూరంగా ప్రవర్తించిన వ్యాయామోపాధ్యాయులు సుభాన్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పనబాక కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత బాలికల తల్లిదండ్రులతో బీజేపీ నాయకులు, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాలికలనే కనికరం కూడా లేకుండా టెర్రరిస్టుల వలె ప్రవర్తించిన పీఈటీని ఉద్యోగం నుండి తొలగించాలన్నారు. ఈ ఘటనకు సహకరించిన కొందరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై పోక్సో యాక్ట్ పెట్టాలి, పోక్సో యాక్ట్ పెట్టాలి, ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలి, ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. ఈ విషయంలో పాలు పంచుకున్న హెడ్ మాస్టర్ ని బర్తరఫ్ చేయాలి, మాస్టర్ ని బర్తరఫ్ చేయాలి. పోక్సో యాక్ట్ పెట్టాలి, పోక్సో యాక్ట్ పెట్టాలి, పోక్సో యాక్ట్ పెట్టాలి. పోక్సో యాక్ట్ పెట్టినంత వరకు ఈ పోలీస్ స్టేషన్ ముందు మేము వచ్చే కూర్చోం. ఎప్పుడైతే ఎస్పీ గారు కానీ, పై అధికారులు కానీ పోక్సో యాక్ట్ ని వాళ్ళు ఆర్డర్ చేసినంత వరకు ఈ తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, కుల సంఘాలు కానీ మేము ఇక్కడే కూర్చుంటామని మేము విరమించము. సెక్షన్ ఆర్డర్ చేయాల్సిందే. నాయనా నాకు పట్టదు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక ఎస్సీ పిల్లకాయల్ని మా పిల్లలు బయట నుంచి చదువుకోవడం అంతంత మాత్రం
డబ్బులు లేక కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటే ఈయన కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఆ కొడుకు మా పిల్లల్ని చదువుకూడదనే ఉద్దేశంతో వాడు చిత్రహింసలు పెట్టి చేశాడు. వాడిని వెంటనే భోగశాస్త్రం కింద అరెస్ట్ చేయాలి. అదేవిధంగా హెడ్ మాస్టర్ మీద కూడా కేసు పెట్టాలి. వీళ్ళందరినీ వీటిని పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగానికి పన్నీరు రాకుండా చేయాలి. ఒక తీవ్రవాది లక్షణాలు ఉన్నటువంటి ఒక పీఈటీ మాస్టర్ వాడు మటన్ కొట్టేవాడు కాబట్టి వాడు ఆ క్రిమినల్ బ్రెయిన్ ఉంటది. ముస్లింస్ అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు ముస్లింసే. దాన్ని గమనించండి. నేను పబ్లిక్ గా చెప్తున్నా, వాడికి ఆ క్రూరత ఉంది కాబట్టి వాడు ఉద్యోగానికి పిల్లకాయలు చదువు చెప్పేదానికి ఉద్యోగానికి పనికిరాడు. శాశ్వతంగా వాడిని ఉద్యోగం రిమోట్ చేయాలి. వాడు సహకరించండి. పీఈటీ మాస్టర్ లెక్కల మాస్టర్ కూడా వెంటనే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి భయం వ్యక్తి లేకుండా దళిత పిల్లకాయల మీద చదువుకోవడం చేసినట్టు ఈ క్రూరత్వంతో చేసినట్టు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాడి మీద సెక్షన్ ఆర్డర్ చేసి ఇంకా లోపలైపోతే మాత్రం అప్పటిదాకా కదిలే పరిస్థితి లేదు. ఒక 20 సంఘటనలు జరిగి 24 గంటలు జరుగుతుంటే సాయంకాలం దాకా కంప్యూటర్ 24 గంటల నుంచి ఒక క్రిమినల్ పైన కేసు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. అదే ఒక దళితుడో ఒక గిరిజనుడో ఒక్కొక్కటైతే ఈ పోలీసు వ్యవస్థ గమ్ముగా ఉంటుందని ఒక ప్రశ్నిస్తా ఉన్నా. ఒక క్రిమినల్ కాబట్టి వాడికి అధిక ఎవరో ఒక రాజకీయ బలం ఉంది కాబట్టి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది జరగనేమో. ఈ తల్లిదండ్రులతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలతో కలిసి వాడి మీద పోక్సో చట్టం పెట్టేంత వరకు ఆ హెడ్ మాస్టర్ కూడా సస్పెండ్ చేసి ఉద్యోగం రిమూవ్ చేసేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థులు 7 యూనిఫామ్ ధరించలేదని విద్యార్థినుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని వైకాపా విద్యార్థి విభాగ అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి, గూడూరు విద్యార్థి విభాగ నాయకుడు గారవంశీ, కోట మండల నాయకులు పాముల సురేంద్ర, గిరి, కర్లపూడి పెంచరయ్య పరామర్శించారు. వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నందు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. ఉపాధ్యాయుల వృత్తికే కలంకం తెచ్చేలా ప్రవర్తించిన పీఈటీ ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడంతో పాటు పూర్తిగా విడుదల నుండి తొలగించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో పాఠశాల హెచ్ఎం వెంటనే స్పందించకపోవడం దారుణమన్నారు. అమానుష ఘటన వెలుగులోకి రాకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారని వైసీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా కోట మండల బీసీసీఎల్ నాయకులు గంప కోటేశ్వరరావు, మధు, వెంకీ, కార్తీక్, ప్రతాప్, హరికృష్ణ, శివశంకర్, సుబ్బారావు, పలువురు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆయన కొట్టేసి వచ్చినప్పుడు క్లాస్ రూమ్లో సార్ నా వల్ల కాలేదన్నారు. బయటకు వెళ్ళండి క్లాస్ రూమ్ ప్రాబ్లం ఎప్పుడు అర్థం చేసుకుంటారు. మీరేం చేస్తారు? మీరు ఊరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేదు. ఓకేనా? అసలు ఏం జరిగింది వాస్తవం చెప్తే మీకు న్యాయం చేసేదానికి మేము ముందుకు మేమనే కదా అన్ని యూనియన్లు కూడా కలిసి వస్తున్నారు. మీకోసం జరిగింది చెప్పండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం మాటలు పెడతారు, కొడతారు. ఇప్పటి నుంచి మీకు ఏం జరిగినా కూడా మేము అనేది ముందుగా ఉంటాం. మన హాస్టల్ మన బాధ్యత. వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ ఆధిపత్యం చలాయించాలంటే హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఇక్కడ చదువుకుంటున్న ఎస్సీ బాలికలు పాఠశాలలో విద్యను అభ్యసిస్తా ఉన్నారు. వీరి పట్ల ఒక పీఈటీ మాస్టర్ అమానవీయంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళని కొట్టి అదేవిధంగా 120 గుంజీళ్లు తీపిచ్చి వాళ్ళని ఈరోజు అవమానించడం జరిగింది. వాళ్ళని ఈరోజు శిక్షించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు
అలాంటి పని అతను ఆ బాలికల పైన ఉయ్యడం కూడా జరిగింది. ఎస్సీ బాలికలంటే ఎందుకంత చిన్న చూపో ఆ పీఈటీ మాస్టర్ బహిరంగంగా అందరికీ చెప్పాలని మేము ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గూడూరు స్టూడెంట్ యూనియన్ నాయకులు అందరితో కలిసి మేము ఈరోజు ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వసతులు చూస్తే కానీ మన అందరం కూడా ఇక్కడ పరిస్థితులు ఏందో ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లం అవుతా ఉంది. ఈరోజు చూస్తే ఎంత అన్హైజెనిక్ కండిషన్లో రూమ్స్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీకు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సందర్శించి వీడియోలు కూడా తీయడం జరిగింది. ఈ వీడియోలన్నీ కూడా మేము పాత్రికేయ మిత్రుల అందరికీ కూడా అందజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్గా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఆ పీఈటీని కేవలం తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాదు, బేషరతుగా అతను ప్రతి విద్యార్థినికి కూడా వచ్చి అపాలజీ చెప్పి క్షమాపణ చెప్పి అతన్ని ఈరోజు ప్రభుత్వ విద్యాశాఖ కూడా అతన్ని ఖచ్చితంగా విధుల్లోంచి డిస్మిస్ చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి రోజున ఉదయం 9 గంటలకి పిల్లలు పాఠశాలకి హాస్టల్ నుంచి వెళ్ళగా యూనిఫామ్ లేదని, షూస్ వేసుకోరాలేదని, వైట్ యూనిఫామ్ లేదని కేవలం ప్రేయర్ అయిపోయిన వెంటనే వాళ్ళని చితకబాది వాళ్ళ చేత 150 పైగా గుంజళ్ళు తీపించి, అదేవిధంగా కొంతమంది మీద నోట్లో ఇంచి చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఇది బయట సమాజానికి అందరికీ తెలియాలి. ఇట్లాంటి ఘటన అనేది రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా జరగకూడదని మా యొక్క ఉద్దేశం. అది పీఈటీ గారు పిలిచి కొట్టిందే కాకుండా 120 గుంజళ్ళు తీసిచ్చిందే కాకుండా వాళ్ళ మీద నోటిలోంచి ఉమ్ము ఇయడం, మీరేం చేస్తారో చేసుకోండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అనుకున్నావు. పీటీ గారు మీకు ఒకటే చెప్తున్నావు, నీకు బ్యాక్గ్రౌండ్ నుండి దమ్ము ధైర్యం ఉండుంటే నువ్వు ఈ రోజు ఇక్కడే నిలబడి నువ్వు సమాధానం చెప్పుండాలా. మా విద్యార్థి విభాగానికి కానీ అన్ని యూనియన్లకు కానీ మీరు వచ్చిన వాళ్ళందరికీ నువ్వు నికరంగా నీ వెనక బ్యాక్గ్రౌండ్ నుండి నువ్వు పెద్ద ఇష్యూ అయి ఉంటే నువ్వు ఇక్కడ నిలబడి సమాధానం చెప్పుండాలా. ఈరోజు అమానుషంగా పిల్లకాయల్ని, అది పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు అని ఓన్లీ ఎస్సీ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు, గురుకుల పాఠశాలకు సంబంధించిన చిన్న చూపుతనంగా వాళ్ళని కొట్టడం అనేది అత్యంత దారుణం. మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున, మా గూడూరు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున, ఉమ్మడి నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఆ స్కూల్ ఉన్నటువంటి హెచ్ఎం మేడం అయినటువంటి పిల్లల్ని కొడుతుంటే పూర్తి స్వతంత్రం ఇచ్చి పీటీ గారికి చూస్తూ నవ్వుకుంటూ, వికివికిలు పక్కపక్కలు నవ్వుకుంటూ అక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఉన్నారంట. వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. మా డిమాండ్ ఇది, మా విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ ఇది. అలాగే ప్రిన్సిపల్ మేడంను కూడా కఠినమైన శిక్షించి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా పీడీని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాకుండా విధులకి నిర్వహణగా ఎక్కడా కూడా అతను ఇంకా పీడీగా కానీ విద్యార్థుల స్కూల్లో కానీ పనిచేయకుండా డిస్మిస్ చేయాలని మేము తెలియజేసుకుంటూ, తిరుపతి జిల్లా దొరవారి సత్ర మండలంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో సుల్లూరుపేట ఎమ్మెల్యే నెలబల విజయశ్రీతో పాటుగా దొరవారి సత్ర మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, మనోహర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరిగిందని, పెన్షన్లను 1000 రూపాయలు పెంచి పేద ప్రజలకు అందించడం జరుగుతుందని, అలాగే ఇటీవల కాలంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమపాలనలో నడపగలరని ఆయన తెలిపారు. అన్న గ్రామ కొత్త అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు బోర్గా చేసి సపరేట్గా లైన్ వేస్తే జీవితాంతరం ఒకటి. రెండోది సీసీ రోడ్లు 950 మీటర్లు మన గవర్నమెంట్ మొత్తం చేస్తాను.
సూలూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం. నా పేరు వేమసాని శ్రీనివాసులు నాయుడు. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వపరిపాలన తొలి కార్యక్రమానికి మరి మా మండలం మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి చాలా కార్యక్రమాలు మా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని అవేర్నెస్ చేస్తూ ఏ పథకాలు మా ప్రభుత్వం అమలు చేసింది, ఏ చేయబోతున్నాం, ఎక్కడెక్కడ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా మేము ఈరోజు 22 పంచాయతీలు ఉంటే దాదాపు 15 పంచాయతీలు పూర్తి చేశాం. అంటే మేము చాలా అందరం కూడా నాయకులు సమిష్టి కృషితో మరి మండలంలో ఉండే నాయకులు సీనియర్ నాయకులు సలహా తీసుకుంటూ వాళ్ళందరూ సలహా మేరకు మరి అందరం కూడా మండలంలో అందరిని కలుపుకుంటూ మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి మేము ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము 22 పంచాయతీలు మరి ఎంపీటీసీలని, మండలాధ్యక్షుల్ని, సొసైటీలని అన్నీ కూడా మేము కైవసం చేసుకుని దానికి ఎలాంటి సందేహం లేదు. మరి మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ప్రజలందరూ కూడా మేము గ్రామాలకు వెళ్తే చాలా సంతోషంగా ఉన్నారు. లేని కార్యక్రమాలు కూడా రేపు 1వ తేదీ నుంచి కూడా కొరవ కార్యక్రమం చెప్పినటువంటి సూపర్ 6లో చెప్పినటువంటి పథకాలను కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. మాకు అనుమానం లేదు. ఈ 4 ఏళ్లలో ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా మరి రేపు మేము ఈజీగా రేపు 2029లో కూడా మరి తిరిగి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారు. మేము ఖచ్చితంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ మా ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మాకు దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమాల మీద చాలా యాక్టివ్గా ఉన్నాం. కాబట్టి మేమందరూ తెలియజేసుకుంది ఏంటంటే మేము తెలుగుదేశం ప్రభుత్వమే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెళ్ళినా కూడా ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు. ఎక్కడ కూడా వ్యతిరేకంగా మమ్మల్ని ప్రశ్నించలేదు. మరి చిన్నవి వాటర్ డ్రింకింగ్ సమస్యలు ఏమంటే అధికారులు వెంటనే పిలిచి ఎమ్మెల్యే గారు వెంటనే పరిష్కరిస్తున్నారు. అధికారులు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు గత గవర్నమెంట్లో కనీసం ఒక చెరువుకి గంటలు మట్టేసిన పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు రావటం మరి నీటి సంఘాలు పెట్టారు. ఎలక్టెడ్ బాడీ అది వస్తేనే నా బాడీ నిధులు అన్నీ కూడా వస్తాయి. దానివల్ల ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మేము ప్రతి ఊర్లో చెరువు పనులు జరుగుతున్నాయి. అంటే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే మాది మెట్ట ప్రాంతం, మా దొరసత్రం మండలం ఉండేది అని ఎక్కువ విస్తీర్ణం కూడా ఎక్కువ, చెరువులు ఎక్కువ. మాకు 150 చెరువులు ఉన్నాయి దాదాపు. దాంట్లో 45 చెరువులు పీడబ్ల్యూడీ ఉన్నాయన్నమాట. అన్ని చెరువుల పనులు స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేవు. ప్రతి కాలువ ప్రతి చెరువు సంతోషంగా ఉన్నారు రైతులు. మళ్ళీ గ్రామాలకు వెళ్ళి సిమెంట్ రోడ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము చేయకుండా ఏది చెప్పడం లేదు. చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మరి ఈరోజు మొన్న కూడా తల్లికి వందనం ప్రతి ఒక్కరి బిడ్డకి ఎంతమంది అంతమందికి పడింది. హ్యాపీగా ఉన్నారు. ఈ రేపు మరి మన రైతులకి అన్నదాత సుఖీభవ 7వ తేదీ మోడీ గారు 2వ తేదీ 2,000 రూపాయలకి మిగతా మేము 5,000 రూపాయలు వేస్తాం. సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా వేస్తాం. ఆగస్టు 15 నుంచి మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం. మొన్న గ్యాసు మరి తీసుకుంటే పడేది. గ్యాస్ ఇప్పుడు బుక్ చేస్తే వెంటనే 900 రూపాయలు అకౌంట్లో పడుతుంది. మరి అన్నీ కూడా ఇంకా కొరవ చెప్పినటువంటి ఇంకొక పథకం అన్నీ కూడా పూర్తి చేస్తాం. మాకు ప్రజలు బ్రహ్మాండం నీరాజన పడుతున్నారు. ఎక్కడికెక్కడ మేము పరిష్కరిస్తున్నాం. మరి మా పరిష్కరించినటువంటి పై అధికారుల ద్వారా మరి టైం తీసుకుని నేను చేస్తాం. ఖచ్చితంగా కూడా అమలు చేస్తాం. వీటిలో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ పటిష్టంగా ఉంది. ప్రజల్లో ఎలాంటి దానికి అనుమానం లేదు. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో జిల్లాలోని 56 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 3.80 లక్షల మేరకు నగదు పురస్కారాలు అందించారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులకు 5,000 వంతున 1.80 లక్షల ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత చదువులు చదివే 20 మందికి 10,000 వంతు 2 లక్షల నగదు అందించారు. అలాగే 90 మంది పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించారు. 25 ఏళ్లుగా దాతల సహకారంతో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో సామాజిక సేవలు అందిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తెలిపారు. విద్యార్థులు సహాయం పొంది క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ క్రమంలోనే వారు పేదలకు చేతనిచ్చి సార్థకత చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ముఖ్య అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పెల్లూరు కోటేశ్వరరెడ్డి, గిరిధర్ రెడ్డి, రమణారెడ్డి, నవీన్, వెంపలూరు బాబురావు, ఆవుల సుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, పన్నగ సాయి దాతలు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్కి
ఏకదంతము పాసే పురా మహాభారతం భగవద్వామను సందధామి భగవద్వేషిణి భగవద్గీతే భగవద్వే సాయినాథ్ మహారాజుకి సహకారం తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఫలానా వారికి సంబంధించి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి కార్యక్రమం నిర్వహించేది సాయి భక్తులు కాబట్టి ఆ సంస్థ సాయి తత్వ ప్రచారము, సాయి ధర్మ ప్రచారము, సాయి సేవ చేసేటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ సాయిబాబాకు సంబంధించిన చెప్తున్నాను. సాయినాథ్ మహారాజ్కి నిర్వహిస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి బృందానికి, ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి దాతలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఇదే సందర్భంలో కోటమ భక్తులు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదండి, ఉన్నాయా లేవా? ఒకసారి మొబైల్స్ ఎలా చూపిస్తారా? మీ జోబుల్లోంచి తీసి ఒకసారి పైకి అందరూ. మొబైల్స్ లేని వాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి చూపిండి పర్లేదు. నా దగ్గర లేదు కాబట్టి చూపించడం లేదు. స్విచ్ ఆఫ్ అయినా చేయండి, వైబ్రేషన్ అయినా పెట్టండి, ఈ రెండింటి ఏదో ఒకటి చేయండి. ఈరోజు కోటమ్మ తల్లి ప్రాంగణంలో ఆవరణలోకి వచ్చాం. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు అక్కడ విషయాలు, ఇంటి దగ్గర విషయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చోగలిగితే కోటమ్మ తల్లి కానీ లేదా సాయిబాబా కానీ ప్రేరణను ఇచ్చి మాట్లాడించేటువంటి మాటల్లో ఏదో ఒక మాట మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి సమయం విలువైనదే, నా సమయం విలువైనదే, మీ సమయం విలువైనదే. కాబట్టి ఇక్కడ నుండి మాట్లాడదలుచుకుంటే కనుక, కబుర్లు చెప్పుకోదలుచుకుంటే కనుక నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయను అని మీకు మీరు మనసులో ఒక ప్రామిస్ చేసుకుని కళ్ళు తెరవండి. నేను మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, ముందు వస్తుంటాను, నువ్వు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు విద్యార్థుల, వాళ్ళ తల్లిదండ్రుల. మరి విద్యార్థులు ఎందుకు నిరుపేదలైనారు? తల్లిదండ్రులు నిరుపేదలు అయితే విద్యార్థులు నిరుపేదలు అవుతారా? అవరు పరిస్థితులకు సంబంధించిందే కానీ, మీ భౌతికమైనటువంటి స్థితికి సంబంధించిందే కానీ, భగవంతుడు ఇచ్చినటువంటి విషయాల్లో ఎక్కడా నిరుపేదతనం లేదు. నాకు తెలిసినంత వరకు నిరుపేదలు అన్నది ఒక కోణంలో మాత్రమే వెలిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు అన్నప్రసాదం స్వీకరించారు. వెంకయ్యనాయుడు భక్తులతో కలిసి భోజనం చేయడం ఓ భగవత్ ప్రసాదంగా భావిస్తున్నట్టు తెలిపారు. అన్నప్రసాదం రుచి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకోవాలన్న ఆకాంక్షను ఆయన రిజిస్టర్లో లిఖితపూర్వకంగా తెలిపారు. అన్నదానానికి విరాళాల రూపంలో సహకరించడం ఒక పవిత్రమైన అవకాశమని పేర్కొన్నారు.
సన్నిధిలో భగవత్ ప్రసాదం లాంటి ఈ నిత్య అన్నప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం. భోజనం రుచిగాను శుచిగాను ఉంది, అదే చాలా ముఖ్యం. దాంతోపాటు చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని, అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా భక్తులు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ బాలికల వసతి గృహంలోని విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు. వ్యాయామోపాధ్యాయులు సుభాన్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పడబాగ కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకుల డిమాండ్. హాస్టల్ నందు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాన్ని పరిశీలించారు వైకాపా విద్యార్థి విభాగ అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.